ఇది ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేద్దాం. ఇది భలే ఉందే, ఇది ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేద్దాం. నువ్వెవరు? 2025ని. 2025 నువ్వెప్పుడొచ్చావు? నువ్వు 2024లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం మొదలుపెట్టావు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు 2025ని వచ్చేసాను. హలో హలో. నమస్తే మేడం. ఏంటి మేడం, కడుపులో నొప్పి అంటున్నాడా మా బాబు? ఒకసారి ఫోన్ ఇవ్వండి మేడం. మార్నింగ్ బాగానే ఉన్నాడు మేడం స్కూల్కి వచ్చేటప్పుడు. ఒకసారి ఫోన్ ఇస్తారా, మాట్లాడతాను. హలో, ఏంట్రా? అమ్మా బాగా కడుపులో నొప్పి ఉందమ్మా. ఆశాలుగా ఉందా? మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందని ఆటలాడుతున్నావా? చెప్పనా మీ మేడంకి నీ సంగతి? పిచ్చి పిచ్చిగా ఉందా? వద్దుమా వద్దుమా. ఏంటి వద్దు వద్దు చెప్తా నాకు మీ మేడంకి. అమ్మా వద్దుమా. రాస్తావా మరి మ్యాథ్స్ ఎగ్జామ్? రాస్తా. మేడంకి ఫోను ఇస్తాను. మేడం తగ్గిపోయిందంటలేండి మేడం. ఉంటాడు మేడం స్కూల్లోనే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, బాయ్ మేడం. హలో సార్, మేము పెద్ద కంపెనీ నుండి కాల్ చేస్తున్నాను అండి. మా బ్రాండ్ని మీ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తారా? ప్రమోషన్ ఓకే. థ్యాంక్ యూ సార్, అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు. సార్ అలాగే చిన్న పని చేయండి, మీకు ఒక లింక్ సెండ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా సార్? నేను పిచ్చలా కనబడుతున్నానా? ఇదంతా స్కామ్ నాకు తెలుసు. ఇంకా బాయ్, పెట్టేయండి. ఏంట్రా డెలివరీ బాయ్ వచ్చాడు, మళ్ళీ ఏం ఆర్డర్ చేసావు? బిర్యానీ ఆర్డర్ చేశానమ్మా. అయ్యో ఎందుకురా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? నన్ను అడిగితే నేను చేసి పెడతాను కదా. నేను ఎప్పుడైనా చేసి పెట్టనని చెప్పానా నీకు? సరే అమ్మా, నెక్స్ట్ టైం నిన్నే అడుగుతాలే. అమ్మ నాకు ఆకలేస్తుంది, బిర్యానీ చేసి పెడతావా? ఏంటి బిర్యానీనా? నాకేం పని పాట లేదనుకున్నావా? ఇప్పటికే బోల్డ్ పని ఉంది, చచ్చిపోతున్నాను చేయలేక. నీకు మళ్ళీ బిర్యానీ చేసి పెట్టాలా? నోరు మూసుకుని పప్పు వండాను, తింటే తిను, లేకపోతే మానేయ్. ఏంటో అమ్మ, నిన్నేమో చేస్తా అంది, వాళ్ళేమో తిట్టింది. సర్లే. అరే నిక్కీ, స్నాక్స్కి ఏం చేయమంటావు? బిర్యానీ చేయమా? అరే మధ్యాహ్నమే కదరా బిర్యానీ తిన్నాం మనం, మళ్ళీ బిర్యానీ ఏంట్రా స్నాక్స్కి? అది మధ్యాహ్నం కదమ్మా, ఇది ఈవినింగ్, ఇప్పుడు తిన్నాము. ఏంటో వీడి బిర్యానీ పిచ్చి, ఏం చేస్తాం? కడుపులో నొప్పి అమ్మా. అమ్మో. అరే అందుకే చెప్పానురా నీకు, అలా పద్దపద్దాక బిర్యానీ తినకూడదురా. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. సరే అమ్మా, టాబ్లెట్ వేసుకుని పడుకుంటాలే, ఇవ్వు. సరే. అబ్బా రాత్రి మంచిగా నిలబట్టేది. అమ్మా ఆకలేస్తుంది, బిర్యానీ చేయి. అబ్బాబ్బా, ఈ బిర్యానీ పిచ్చేంట్రా? ఈ జన్మకి నిన్ను మార్చలేం. అమ్మా ఈ రెండు మ్యాచింగ్ బాగుందా? అదేం మ్యాచింగ్ రా? 12 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మ్యాచింగ్ తెలియకపోతే ఎట్లాగా? ఎంతసేపు నన్ను అడుగుతానే ఉంటావు, ఏంటో నువ్వు అసలు. అమ్మా ఈ సెట్ బాగుందా లేకపోతే ఈ సెట్ బాగుందా? చెప్పుది, ఏది బాగుందా రెండిట్లో? అరే నన్ను ఎందుకు అడుగుతావురా? నీ ఇష్టం వచ్చింది వేసుకోక. ఏంటో అమ్మ, అడిగితే ఒకలాగా, అడగకపోతే ఇంకోలాగా. ఏంటయ్యా ప్రతియోడు న్యూ ఇయర్ గోల్స్ ఏంటి అని అడుగుతారు. ఏంటి న్యూ ఇయర్ గోల్స్? 31st నైట్కే మారిపోయి 1st తారీఖున అన్నీ మారిపోతాయా జీవితం అంటే? ఒక్కొక్కటిగా గోల్ సెట్ చేసుకోవాలి, మార్చుకోవాలి, మనం మారాలి, చేరుకోవాలి ఆ గోల్ని. అంతేగాని డిసెంబర్ రాగానే న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, న్యూ ఇయర్ గోల్స్ ఏంటి అంటారు. మళ్ళీ జనవరి వచ్చాక మామూలే. ఓవర్ నైటే తీరిపోతాయా ఏంటి అనుకున్న గోల్స్ అన్నీ? మీ పిచ్చి కాకపోతే